హల్లెలూయా! దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వీక్షిస్తున్న అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ రిపబ్లిక్ డే. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనం. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకంగా ఉన్నారు. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకుంటే ఇక్కడ దేవుడైన యేసు ప్రభువారు మనకు క్లియర్‌గా చెప్తున్నారు. ఏంటంటే యూదుడని, గ్రీసు దేశస్థుడని కాదు, ఇంకా ఎవ్వరని కాదు, స్త్రీ అయినా, పురుషుడైనా, గొప్పవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా అందరూ సమానంగా ఉండాలనేది దేవుడైన యేసు ప్రభువారి కోరిక. ఆయన అందుకే ఈ భూమి మీదకి వచ్చారు. అందుకే మన కోసం మరణించారు. అందుకోసమే మనకు ఆ ఫ్రీడమ్ అనేది ఇచ్చారు. సో యేసుక్రీస్తునందు మనమందరము స్వతంత్రులమే. అలాగే ఆ స్వతంత్రత వచ్చిన తర్వాత దేవుడైన యేసు ప్రభువారు మనకే పవర్ ఇచ్చారు. కాబట్టి మనము నిన్న చూసుకుంటే ఓటర్స్ డే, ఈరోజు మనకు రిపబ్లిక్ డే. దేవుడైన యేసు ప్రభువారు మనకు పర్ఫెక్ట్‌గా పవర్స్ అనేవి ఇచ్చారు. మనము ఓటర్స్‌గా మనకు దేవుడైన యేసు ప్రభువారు ప పవర్ అనేది కరెక్ట్‌గా ఇచ్చారు. సో మనకు వచ్చిన ఆ ఈక్వల్ పవర్ అనేది మనము గుర్తుపెట్టుకొని దాన్ని కరెక్ట్‌గా యూజ్ చేసుకోవాలి. అలాగే దేవుడైన యేసు ప్రభువారు మన అందరినీ రక్షించడానికే ఈ భూమి మీదకి వచ్చారు. సో మనం చూసుకుంటే మనకు బ్రిటిష్ రాజ్యం నుంచి మనకు స్వతంత్రం వచ్చింది. తర్వాత మనకిప్పుడు ప్రజాస్వామ్యం కూడా ఉంది. అది కూడా మనకి రిపబ్లిక్ డే నుంచే స్టార్ట్ అయింది. సో మనకు వచ్చిన ప్రజాస్వామ్యాన్ని మనము వమ్ము చేసుకోకూడదు. మనకు ఉన్న పవర్‌ని మనం ఎప్పుడు పర్ఫెక్ట్‌గా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే దేవుడైన యేసు ప్రభువారు మన కోసం ఆయన ఎన్నుకున్న పద్ధతే అది. సో ఖచ్చితంగా మనం అది గుర్తించి దేవుడైన యేసు ప్రభువారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనకున్న పవర్స్‌ని మనం కరెక్ట్‌గా ఉపయోగించుకుంటూ మనం ఇతరుల కంటే ఎక్కువనో, లేదంటే మనం ఇతరుల కంటే తక్కువనో మనం ఇతరులతో పోల్చుకోవాల్సిన అవసరమే లేదు. సో అలాగా పోల్చుకొని మనం ఎప్పుడు మన పవర్స్‌ని, మన రైట్స్‌ని ఎప్పుడు మనము వేస్ట్ చేసుకోకూడదు. దేవుడైన యేసు ప్రభువారు మనకిచ్చిన ఆ రైట్స్‌ని మనము కరాఖండిగా పర్ఫెక్ట్‌గా ఉపయోగించుకుంటూ మనం ముందుకు సాగాలి. ఇతరులపై మనం ఎప్పుడు గర్వం చూపించకూడదు. అలాగే మనం ఎప్పుడు నేనే గొప్ప, నువ్వెందుకు వేస్ట్ అన్నట్టు ఎప్పుడు మనల్ని ఎవ్వరిని మనము ఎత్తి చూపించకూడదు. లేదంటే మనం ఎప్పుడు ఎవరిని కించపరచకూడదు. సో అది మన కోసం దేవుడైన యేసు ప్రభువారు సిద్ధపరిచినది కాదు. సో మన పాత్రలో లేనిది మనం ఎప్పుడు తీసుకోవడానికి ట్రై చేయకూడదు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవా, యేసయ్య మాకు స్వతంత్రాన్ని దయచేసినందుకు వందనాలు తండ్రి. అలాగే మాకు ప్రజాస్వామ్యాన్ని దయచేసినందుకు కూడా వందనాలు తండ్రి. మమ్మల్ని ఆశీర్వదించి మీరు మాకిచ్చిన రైట్స్ అన్నిటిని బట్టి మీకే వందనాలు తండ్రి. యేసయ్య మేమందరము సమానులమే. మా అందరికీ మీరు సమానంగా రైట్స్ అనేవి ఇచ్చారు అని తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. యేసయ్య మేమది గుర్తించి దాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మేము దాన్ని సక్రమంగా వాడువారి వలె ఉండేందుకు సాయం చేయండి. అలాగే మీ నామ ఘనత కారకులుగా ఉండేందుకు సాయం చేయండి. ఈ వాక్యం వింటున్న అందరూ మిమ్మునే తమ నిజరక్షకులుగా అంగీకరించి మీ మార్గంలోనే నడుచుటకు సాయం చేయండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థాంక్ యూ జీసస్. హ్యాపీ రిపబ్లిక్ డే. గాడ్ బ్లెస్ యూ.